నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. ప్రతి నెల ఆర్వీఆర్ టీవీలో ప్రసారమవుతున్న మాస ఫలాల కార్యక్రమాన్ని ఆదరిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మనిషి జీవితంలో జరిగే ప్రతి విషయానికి ఒక కారణం ఉంటుంది. మనం పుట్టిన జన్మ నక్షత్రం, రాశి ఆధారంగానే అనేక విషయాలు ప్రభావితం అవుతాయని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. మన స్వభావం ఎలా ఉండాలి, జీవితంలో ఎలాంటి మార్గంలో ప్రయాణించాలి, ఎలాంటి అవకాశాలొస్తాయి, ఎప్పుడు జాగ్రత్త పడాలి, ఇలాంటివన్నీ కూడా జాతక విశ్లేషణ ద్వారానే తెలుస్తాయి. గ్రహస్థితులను బట్టి ప్రతి రాశివారు కొన్ని పరిహారాలు, జపాలు, హోమాలు చేసుకోవాల్సి ఉంటుంది. మనం చేసే ఉద్యోగం, వ్యాపారం, వృత్తి, ఆర్థిక పరిస్థితులు కూడా గ్రహస్థితుల ప్రభావంతో మారుతూ ఉంటాయి. అందుకే ఈ నెల మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలిపేందుకు మనతో పాటు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. గురువు గారిని అడిగి ఎన్నో విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురువుగారు, మనం ప్రతి నెల ఆ నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలను తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా అసలు ఏప్రిల్ నెలలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది వివరించండి. కన్యా రాశి సహజంగానే ఈ కన్యా రాశి వారికి దశమ స్థానంలో గురుడు సంచరిస్తాడు. ఈ గురుడు యొక్క సంచారం వలన ఏమవుతుందంటే వృత్తి స్థానంలో శ్రమ పెరుగుతుంది. శ్రమకు తగినటువంటి గౌరవం లభిస్తుంది. పనులు నెరవేరుతాయి. కానీ ఆ ప్రారంభించినటువంటి పనులు సాఫీగా నెరవేరుతున్నా వాటికి ఎక్కువ శ్రమ చేయాల్సి వస్తుంటుంది. అలాగనే మనం చేసేటువంటి ఆలోచనలు ఈ విధంగా ఈ పని చేయాలి, ఈ పని చేయాలి అని మనం ఏదైతే ప్లాన్లు చేసుకుంటామో అవి కూడా విజయవంతంగానే పూర్తవుతాయి. కానీ తక్కువ శ్రమతో కాదు, ఎక్కువ శ్రమతో పూర్తవుతాయి. దానికి సిద్ధపడి ఉండాలి. అలాగనే భార్యాభర్తల మధ్య ఆనుకూల్యం కొంత పెరిగే అవకాశం ఉంది. అంటే అంత క్రితం ఏదైనా కొంచెం ఘర్షణలు అవి ఉన్నా వాటిని తొలగించేసుకునే అవకాశం ఉంది. అలాగనే కుటుంబంలో ఉంటుంది కదా, కుటుంబంలో కూడా పరస్పరము సహకారం పెరుగుతుంది. అలాగే సఖ్యత పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది. ఇదే పరిస్థితి మనం ఉద్యోగం చేసే చోట కూడా. అంటే మనకు పై అధికారులతో ఆనుకూల్యం పెరుగుతుంది. అయితే ఈ ఆనుకూల్యం పెరగడం వల్ల ఏమవుతుంది, మనం ఇంత క్రితం చేసే పని ఇప్పుడు చేస్తూ ఉన్నా కూడా ఇప్పుడు చేసేటువంటి పనికి గుర్తింపు లభిస్తుంటుంది. అలా గుర్తింపు లభించడం వలన ఎన్నో మార్గాలు ఏర్పడుతుంటాయి. అభివృద్ధికి మార్గాలు ఏర్పడుతుంటాయి. అంతేకాదు ఇక్కడ మనకు ఆలోచనలు కొత్తవి రావడం, ఆ పథకాలు కూడా కొత్తవి మనకి అందుబాటులోకి రావడం, వాటిని అమలు చేయడం ద్వారా అభివృద్ధిని సాధించడం, విజయాలు సాధించడం, అవి ఎక్కువ మందికి ఉపకరించేలా ఉండడం, తద్వారా ఎక్కువ మందితో సానుకూల పరిస్థితులు రావడం మొదలైనటువంటి వాటికి అవకాశం ఉంది. ఒకవేళ వెంటనే మనకు అభివృద్ధి లేకపోయినా భవిష్యత్తులో దానివల్ల అభివృద్ధి కలుగుతుంది ఈ సానుకూల పరిస్థితుల వలన. అలాగనే భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఉత్సాహంగా ఉన్నప్పుడు మనకు వచ్చేటువంటి ఆలోచనలన్నీ కూడా భవిష్యత్తు కూడా ఉపకరించే అవుతాయి. అయితే అన్నిటికంటే గొప్ప భవిష్యత్తు ఏమిటి అంటే ఆధ్యాత్మికత. అంటే ఆధ్యాత్మిక మార్గంలో ధర్మ వృద్ధి కోసం మనం చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ సత్ఫలితాలను ఇస్తాయి. అలాగే దేవాలయాలు చూస్తూ ఉండడం, గంగా స్నానం చేస్తూ ఉండడం మొదలైనటువంటి వాటి ద్వారా పుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా కూడా అభివృద్ధికి తోడ్పడుతుంది. మనం పుణ్యం చేయకుండా ఉన్నట్లయితే ఉన్న పుణ్యాన్ని వాడేసుకోవడం వలన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకే అలా కాకుండా మనం అభివృద్ధిని సాధిస్తూనే మనం పుణ్యాన్ని కూడా పెంపొందించుకుంటుండడం అవసరం. ఉదాహరణకి మనం ఉన్న దగ్గర ఉన్నటువంటి డబ్బు ఖర్చు పెట్టుకుంటూనే కొత్త డబ్బు కోసం మనం ప్రయత్నం చేస్తుంటాం. ఎందుకని అంటే అలా ప్రయత్నం చేయని పక్షంలో మనకి అభివృద్ధి కలగదు. అందువల్ల అభివృద్ధి కలగడం కోసం మనం అవి కూడా చేయడం మంచిది. అలా దేవాలయాలు దర్శించడం, ఆ భగవంతునికి సంబంధించిన కార్యక్రమాలు చేయడం, అలాగే కొన్ని దేవాలయాల్లో నిత్య సమారాధనలు జరుగుతుంటాయి, భోజనాలు పెట్టడం. అలాంటి చోట అన్నదానానికి మనం వెచ్చించడం లాంటివి కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. देख रहा है बिनो, मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो. ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर, ये सब कनेक्टेड है. क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। हाय,
This is Rana Daggubati. दिल खुश कर दिया यार का గురువుగారు మరి వీళ్ళకి ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా ఆలోచన చేసినప్పుడు మొదటి 2 వారాలు పర్వాలేదు కానీ, రెండవ 2 వారాలు ఉండేటువంటి స్థితి అనారోగ్య అవకాశాలున్నాయి. సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన చేయాలి. అలాగనే మనకు పెద్దవాళ్ళుంటారు. వాళ్ళతో గౌరవించాలి వాళ్ళని. వాళ్ళ నుంచి అనుభవం స్వీకరించాలి. ఈ అనుభవం స్వీకరించినప్పుడు కూడా వాళ్ళ సలహాల నుంచి మనం అభివృద్ధిని పొందవచ్చు. అలాగని మన కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి. అందుకని ఆ సలహాలు తీసుకుంటూ ఉండడం మంచిది. వారిని గౌరవించడం, వారికి ఏదైనా అవసరాలు తీరుస్తూ ఉండడం ఇది కూడా చాలా అవసరం అన్నమాట. అలాగనే వ్యాపారస్తులు ఉన్నారు కదా, వాళ్ళు లాభపడాలి అంటే, వృత్తిలో లాభాలు కలగాలంటే సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం చాలా అవసరం. ఉదాహరణకి మనకి సినీ రంగం ఉంది. ఆ కళాకారులు ఉంటారు. వాళ్ళకి ఆదరణ పెరుగుతుంది. ఆ ఆదరణ పెరగడంతో బాటుగా పుణ్యం కూడా ఖర్చయిపోతుంటుంది. అందుకని పుణ్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నం కూడా కొనసాగిస్తూ ఉండాలి. అలాగే వాళ్ళ యొక్క ప్రతిభకు గుర్తింపు వచ్చి దానివలన అభివృద్ధి కూడా కలుగుతుంటుంది. ఎప్పటికప్పుడు మనం పుణ్యాన్ని సమకూర్చుకుంటూ ఉంటే అవన్నీ అంటే ఒకవైపు ఆరోగ్యము మెరుగవుతుంది, ఆలోచన మెరుగవుతుంది, అభివృద్ధి మెరుగవుతుంది. అందుకని ఆ విధంగా చేయడం మంచిది. విద్యార్థులు ఉంటారు. విద్యార్థులు చదువుకోవాలి. ఆ చదువుకోవడానికి ఇంతకు పూర్వం కంటే ఇప్పుడు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే దాని అర్థం ఏంటి, మనం ప్రయత్నమే చేయాలన్నమాట. ఆ ప్రయత్నం చేసేటప్పుడు కొంత దైవ సహకారం కూడా అవసరం అవుతుంది. అందుకని ఆ దైవ సహకారం తీసుకోవడం కోసం విద్యలకు అధిపతి హయగ్రీవుడు. అందువలన హయగ్రీవాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం చాలా మంచిది. అలాగనే మనకు హయగ్రీవాలయాలుంటే దర్శనం చేసుకోవడం కూడా మంచిదే. విశేషించి మనం ఈ హయగ్రీవుడిని పిల్లలు పరీక్ష రాసేప్పుడు తల్లిదండ్రులు కనుక స్మరణ చేస్తున్నట్లయితే, మౌనంగా మిగిలిన విషయాలు పెట్టించుకోకుండా ఆ సమయంలో ఆ 3 గంటలు చేస్తున్నట్లయితే వాళ్ళకి స్ఫురణ శక్తి పెరుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది. అందువలన ఆ విద్య వల్ల వాళ్ళకి ఉపయోగం పెరుగుతుంది. వర్తమాన కాలంలో ఉండేటువంటి విద్యల్లో అన్నీ అందరికీ ఉపయోగపట్టలేదు. ఏదో చదివి పరీక్ష రాసేసం అయిపోయింది అనేలా ఉంటున్నాయి. అలా కాకుండా వాటిని సొంతంగా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. సొంతంగా వాడుకోవడానికి కూడా హయగ్రీవాయ నమః బాగా పనిచేస్తుంటుంది. అలాగే ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. కానీ పనుల యొక్క ఒత్తిడి వలన అలసట అయితే ఎక్కువగా ఉంటుంది. నిద్ర రాకపోతే అలసట వల్ల ముచుకుందార్చిత గోవింద అనేటువంటి నామాన్ని జపించుకోవడం ద్వారా వారు విజయాన్ని సాధిస్తారు. సామాన్యంగా మనకు ఏ ఏ అభివృద్ధులకు ఆటంకాలు ఉన్నాయో ఆ ఆటంకాలను తొలగించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఆటంకాలు తొలగకపోతే విఘ్నాలు వస్తాయి కదా. అందుకని విఘ్నాలు తొలగడం కోసం అని చెప్పి మనం చక్కగా గణపతిని పూజ చేయాలి. దూర్వలతో గణపతికి పూజ చేయాలి. 21 దూర్వాయుగ్మములతో కనుక పూజించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. నిద్ర బాగా రావడానికి పడుకున్నాక లైట్లు ఆర్పేసేయాలి. ముచుకుందార్చిత గోవింద అనేటువంటి నామాన్ని జపించుకుంటూ ఉండాలి. అలాగనే మనకి అష్టమ శని దోషం ఉంది కదా, ఆ దోషాన్ని మనం నివారించుకోవడం కోసం విష్ణువుని ప్రార్థించాలి. అలాగే వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాలి. వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయాలి శనివారం నాడు. హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. శివుడికి నూనెతో అభిషేకం చేయాలి. వీటన్నిటి వల్ల కూడా మేలు జరుగుతుంది. అలాగే వృత్తి స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఆ గురుని యొక్క సంతోషం కోసం పళ్ళు మొదలైనటువంటివి దానం చేయాలి, అందరికీ ఇవ్వాలన్నమాట. అలాగనే మనం మంత్రాలు చేసుకోవడంలో కూడా ఉపదేశం ఉన్నటువంటి మంత్రాలు మానకుండా చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మంత్రత్యాగాత్ దరిద్రత అంటారు. అందువలన ఈ మంత్రాలు చేయకపోయినట్లయితే దారిద్ర్యం వస్తుంది. అలా చేయకుండా మనం నామమంత్రాలైనా చేసుకోవచ్చు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, వెంకటేశ్వరాయ నమః, నమో వెంకటేశాయ, నమో వాసుదేవాయ ఇలాంటి మంత్రాలు కూడా చేసుకోవచ్చు. చేసుకుంటూ ఉంటే వారి యొక్క అభివృద్ధి బాగుంటుంది. గురువుగారు కన్య రాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు మీ రాశి గురించి ఎంత చక్కగా వివరించారో. మీ రాశి ఫలాల వీడియోస్ మిస్ అయి ఉంటే మా ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి. ఏప్రిల్ నెలలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గురువు గారు చాలా చక్కగా వివరించారు. మీకేమైనా సందేహాలుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మా ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus.
the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.